డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి చాలా మంది విద్యార్థులు మనకి టెలిగ్రామ్లో కానివ్వండి, లేదంటే ఇలాగా రేపు వస్తుంది, రాబోతుందని చెప్తున్నారు. ముఖ్యంగా నేను మీ అందరికి ఒకటి చెప్తున్నాను. మీరు ఇన్ని నెలలుగా వెయిట్ చేశారు. టెక్నికల్ వాళ్ళు ఫోన్ చేస్తే ఈ వారం శనివారం లోపని చెప్తారు, కానీ తీరా చూస్తే రాదు. నేను ఎప్పటికప్పుడు కనుక్కుంటానే ఉంటాను. వీడియో పెట్టకపోయినా, మీకు ఇన్ఫర్మేషన్ చెప్పకపోయినా డైలీ ఒక్కసారైనా చేస్తాను నాకు తెలిసిన సార్కి. అండ్ ఈ రోజు కూడా చేయడం జరిగింది. మనకి రీసెంట్గా మొన్నే అప్లికేషన్ క్లోజ్ అయితే కావడం జరిగింది కదా, అవునా కదా చెప్పండి. అయిన తర్వాత వెరిఫికేషన్ జరగాలి కదా. సో కొంతమంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే అప్లై చేస్తుంటారు. వాళ్ళకంతా వెరిఫై అయిన తర్వాతే, మనకి పండగ అయిన తర్వాతే మనకి ముఖ్యంగా ఈ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. మనకి పండగ ఆ వారంలో కూడా తక్కువ అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. తర్వాత వారంలో అలా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా రేపు అయితే రాదు లిస్ట్, అర్థమవుతుంది కదా. సో టెలిగ్రామ్లో కానివ్వండి, లేదంటే ఎవరైనా టెక్నికల్ వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళు ఏదైనా ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ చెప్తారు తప్ప తీరా చూస్తే వర్క్ అయితే కంప్లీట్ అయితే కాదు. ఎందుకంటే నాకు తెలిసిన ఆ టెక్నికల్ స్టాఫ్లో కాకుండా డైరెక్ట్గా వర్క్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, అర్థమవుతుంది కదా. అందుకే నేనైతే మీకు మొన్న సంక్రాంతి తర్వాత అని చెప్పాను. సో చూసారా, మీరు డైరెక్ట్గా మొన్న కూడా టెక్నికల్ వాళ్ళకి చేస్తే సాటర్డే లోపు అని చెప్పారు. వచ్చిందా? అది రాలేదు. నేను ఏం చెప్పాను ముందు, అందరికంటే ముందుగా సంక్రాంతి తర్వాత అని చెప్పాను. సో తీరా కూడా సిచ్యువేషన్ చూస్తే ఇప్పుడు అదే ఉందన్నమాట. నేను అప్డేట్ ఇస్తాను, కంగారు పడకండి, ఫేక్ న్యూస్ అయితే నమ్మకండి. రేపైతే రాదు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. మనకి సంక్రాంతి తర్వాత ఆ వారం కాకుండా వచ్చే వారంలో ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయన్నమాట లిస్ట్ అయితే రావడానికి. సో మీకైతే అర్థమవుతుంది కదా. సో ఇటువంటి న్యూస్లు అయితే నమ్మకండి. నేను ఏదైనా కన్ఫర్మ్ అయినా, రిలీజ్ అయినా అఫీషియల్గా వీడియో అయితే రిలీజ్ చేస్తాను. అంతవరకు ఏ న్యూస్ వచ్చినా నమ్మకండి. మీకు అప్డేట్ వచ్చిన వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ముఖ్యంగా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, మనకి ఈ 3 కోర్సులకు సంబంధించి మనకి కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి నర్సింగ్ కింద మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలంటే 70,000 అయితే పే చేయాలి. అదే బీఫార్మసీలో అయితే 65,000 అయితే పే చేయాలి. అదే బీపీటీకి అయితే 70,000 పర్ ఇయర్కి అయితే పే చేసి మనమైతే జాయిన్ అవ్వచ్చు అన్నమాట. అండ్ అలాగే గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా ఎవరికైతే ఈ కాలేజ్లో సీట్ వచ్చిన విద్యార్థులు ఉంటారో మనకి ఏంటంటే 20,000 కట్టి జాయిన్ అయితే అవ్వచ్చు. ముఖ్యంగా మనకి ఇది నెల్లూరులో అయితే ఉంది. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా, ఎలా జాయిన్ అవ్వాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు.